రివ్యూ ఆఫ్ మదరాసి తెలుగు డబ్ మూవీ. ఈ మూవీ ఎవరి కోసమో కాదు, కేవలం మురుగదాస్ గారి కంబ్యాక్ కోసమే హిట్ అవ్వాలనుకున్నా. ఆల్మోస్ట్ డైరెక్టర్గా ఫేడ్ అవుట్ అయిపోయే పొజిషన్కి వచ్చేసారు ఆయన. అసలు ఆయన నుంచి వచ్చిన లాస్ట్ హిట్ మూవీ ఏంటో కూడా గుర్తులేదు. మీకు ఏమైనా ఐడియా ఉంటే కమెంట్ చేయండి. సో ఎనీవేస్, రీసెంట్గా అమరంతో బ్లాక్ బస్టర్ కొట్టి మంచి ఫామ్లో ఉన్న శివకార్తికేయన్ గారిని మురుగదాస్ గారు తగులుకొని ఇంకో హిట్ ఇచ్చారా, లేక స్పీడ్ బ్రేకర్లో అడ్డుపడి ఆయన బాటలోనే నడిచేలా చేశారా అనేది మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే, యాక్టింగ్ పరంగా ఈ మూవీ ఎంతో కొంత హీరో గారికి వర్కౌట్ అయింది తప్పించి ఇంకే యాంగిల్లో ఆలోచించినా మురుగదాస్ గారి పని అయిపోయినట్టే కనిపించింది. చాలా అవుట్డేటెడ్ స్టోరీ. తమిళనాడులో గన్ కల్చర్ని ఆపాలని ఎన్ఐఏ టీం కష్టపడుతుంటే అనుకోకుండా హీరో రఘు వాళ్ళ టీంలో జాయిన్ అవుతాడు. వీళ్ళంతా కలిసి విలన్ గ్యాంగ్ని ఎలా ఆపారనేదే కథ. చాలా రొటీన్ యాక్షన్ మూవీ ఇది. కానీ ఈ కథలోకి యూనిక్ క్యారెక్టరైజేషన్ ఉండే రఘుని దింపడమే బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఇందులో మురుగదాస్ గారు చేసిన ఒకే ఒక్క మంచి పని హీరో క్యారెక్టర్ని డిఫరెంట్గా డిజైన్ చేసుకోవడం. అది నేను చెప్తే స్పాయిలర్ అవుతుంది, మీరే చూడండి. అండ్ దీనికి శివకార్తికేయన్ గారు 200% జస్టిఫై చేశారు. ఇన్నోసెంట్ ప్లస్ వైల్డ్ ఇలా క్యారెక్టర్ షిఫ్ట్ ఉంటుంది, చూడడానికి కొత్తగా అనిపించింది. అండ్ లవ్ ట్రాకే ఈ కథకి యాంకర్ పాయింట్. రుక్మిణి వసంత్ గారి ప్రెజెన్స్ బాగుంది. ఈ లవ్ స్టోరీలో ఎంతో కొంత ఎమోషన్ వర్కౌట్ అయింది. హీరో క్యారెక్టరైజేషన్ అండ్ లవ్ ఎమోషన్ ఇవి రెండు మ్యాక్సిమం వర్క్ అవడం వల్లే చివరి వరకు చూడగలిగాను. రెండిట్లో ఏది మిస్ఫైర్ అయినా చూడడం కష్టమైపోయేది. ఎందుకంటే కథలో దమ్ము ఉండదు. ఎంతసేపు గన్స్ ఫైరింగ్ ఇదే వెళ్తుంటుంది. అది కూడా మనం నెక్స్ట్ ఏం జరగబోతుందో ఈజీగా ప్రిడిక్ట్ చేయగలుగుతాం. అండ్ బాగా అనిపించే ఫ్యాక్టర్స్ అంటే ఒకటే, అది ఇంటర్వల్ బ్లాక్ మంచి హై ఇస్తుంది. అండ్ విద్యుత్ సోలో ఫైట్ ఒకటి ఉంటుంది, బాగుంటుంది అది. ఇంకా సెకండ్ హాఫ్ రొటీన్ కొట్టుడు. బీజుమిరన్ కానీ కాస్ట్ చేయడం ఓకే, కానీ స్ట్రాంగ్ రోల్ అయితే కాదా అయింది. శివకార్తికేయన్ అండ్ రుక్మిణి తప్పించి ఇంకెవ్వరు మీ మైండ్లో రిజిస్టర్ అవ్వరు. ఇంకా సాంగ్స్ అయితే ఏమెక్కలేదు, అందులోనూ తెలుగు డబ్బింగ్ ఏమో అసలు ఎక్కలేదు. అసలు ఈ మూవీలో ఒక్క సాంగ్ కూడా చార్ట్ బస్ట్ అవ్వలేదు అనుకుంటా. నిజం చెప్పాలంటే మూవీ వెళ్ళే వరకు అనిరుద్ధ్ మ్యూజిక్ అనే మర్చిపోయాను. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి బాగానే కష్టపడ్డాడు. కొన్ని ఓఎస్టీస్ బాగుంటాయి. ఓవరాల్ మురుగదాస్ గారు శివకార్తికేయన్కి రాసిన క్యారెక్టరైజేషన్ తప్పించి ఇంకేది మూవీని సేవ్ చేయదు. దానికి తోడు రన్ టైం కూడా ఎక్కువ, చాలా డ్రాగ్డ్ పోర్షన్స్ ఉంటాయి. సో వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, యాజ్ యువర్ విష్. అడల్ట్ కంటెంటే ఉండదు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5. So see you in the next video. Take care friends and thank you.